హలో హాయ్. ఇవాళ కంద గుడ్లు పులుసు పెడుతున్నాము. కంద కోడిగుడ్లు వెండి రొయ్యలు పులుసు చూడండి. మనం చక్కగా నీట్గా అన్నీ వాష్ చేసుకొని కంద కూడా శుభ్రంగా చెక్ చేసుకొని ఇలా చూడండి, ఇలా ఉడికిపోవాలి. ఉడికిపోయాయి చక్కగానే. ఇప్పుడు మనం దించేసుకోవచ్చు. ఇలా ఉడికించేసుకొని మనం గ్యాస్ కట్టేసుకొని చల్లగా అయిన తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు చూడండి: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండు రొయ్యలు చిన్నవి అయితేనే బాగుంటాయి. చక్కగా ఎండు రొయ్యలు చక్కగా వేడి నీటిలో కడిగేసుకుని నీట్గా పిండేసుకుంటే మనకు డ్రై అయిపోతాయి. మళ్ళీ ఆయిల్లో వేపాలన్నమాట. పసుపు, కారం, సాల్టు, చింతపండు. చాలా బాగుంటుందండి కంద గుడ్లు పులుసు. రొయ్యలు వేసి వండితే పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు, ప్రస్తుతానికి లేదు. తయారు చేసే విధానం: ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుని చక్కగా ఆయిల్ కాచిన తర్వాత చూడండి, రొయ్యలు చక్కగా నీట్గా కడుక్కున్నాం కదా, కడిగి వేసుకున్నది అన్నమాట. చూడండి చక్కగా నీట్గా వేగాయి కదా. మనం గుడ్లు స్లోగా వేద్దాము. మనకి కూడా వేగితే పులుసులో చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మనం ఏం చేయాలంటే కొంచెం సాల్ట్, ఇది పసుపు వేసి సాల్ట్ వేస్తే మనకి గమ్ముని ముక్కలుగా విడిపోవు. కమ్మిగా ఉన్నాయి. చూడండి ఇప్పుడు తీసేసుకోవచ్చు. రొయ్యలు బాగా ఎగాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయ నీట్గా వేగాయి. ఇప్పుడు మనం ఇది ఫస్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కదా, చూడండి చక్కగా మనం పసుపును కొంచెం ఇది సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం. కంద చెక్ వేసుకొని ఇలా ఉడకబెట్టుకుంటే చూడండి, ఇలా ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్లా అవుతుంది. పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా చిన్నగా ఒక్కొక్క ముక్కని జస్ట్ ఇలా మెదిపితే చాలండి, మనకు పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్క 5 నిమిషాలు మనం మూత పెట్టేద్దాము. చక్కగా మూత పెడితే మగ్గుతుంది.
ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఎంత బాగా మగ్గిందో చక్కగా. ఇప్పుడు కారం వేసేద్దాం. ఆల్రెడీ సాల్ట్ వేస్తాను ఉల్లిపాయ ముక్కల్లోని. కారం, పసుపు వేసేసి బాగా ముక్కలు పట్టిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసేసుకున్నాం కదండి. చక్కగా మామూలు మనం చూసుకుని ఒక్కసారి తిప్పేసుకుని చక్కగా ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేదా. దీంట్లో ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ వేయకూడదు. వేస్తే దీని టేస్ట్ అంతా మారిపోతుంది. చూడండి, ఇంకొంచెం వాటర్ పడుతుంది, అంటే ఉడకాలి కదా, దానివలన ఇంత చక్కగా వండకూడదు. కొంచెం వాటర్ వేద్దాం. చూడండి, కొంచెం వాటర్ వేసుకుంటే మనకు మరుగుతుంది కదా, అందుకు మనకు ఆ చెక్కదనం సరిపోతుంది. ఇప్పుడు మనం గుడ్లు వేపుకున్న గుడ్లు వేసేద్దాం. చూడండి, కంద కోడిగుడ్ల పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో కొంచెం ఇలా చల్లేసుకొని కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. మనకు సిమ్లోనే ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, కూర చక్కగా చూడండి ఉడికింది లేండి. చూడండి, ఇంకా కొంచెం మరగాలి. వావ్, సూపర్, సరిపోద్దండి. ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి, చక్కగా కంద గుడ్లు పులుసు, 2 రొయ్యలు కంద గుడ్లు పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, బాయ్ అండి.